నమస్తే ఏబీ న్యూస్ కి స్వాగతం. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో గురువారం రైతులకు ఎలాంటి షరతులు లేకుండా 2 లక్షల రుణమాఫీ చేయాలని వామపక్ష పార్టీలు సిపిఐ, సిపిఎంఎల్, ప్రజాపంద, సిపిఐఎంఎల్, న్యూ డెమోక్రసీ పార్టీల ఆధ్వర్యంలో గాంధీ సెంటర్లో రాస్తారోకో నిర్వహించి తదనంతరం బైక్ ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి మండల తహసీల్దార్ వినోద్ కుమార్లకు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. కార్యక్రమంలో వామపక్ష నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. వామపక్షాల ఆధ్వర్యంలో ఈరోజు పార్టీ రైతు సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేస్తా ఉన్నాం. ఇప్పుడు సిపిఎం జిల్లా నాయకులు కామ్రేడ్ బొల్లం అశోక్ని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు అనేక హామీలను ఇవ్వడం జరిగింది. 6 గ్యారెంటీలను అమలు చేసి తీరుతాం 100 రోజుల్లో అని పగల్పాలు పలికి అధికారంలోకి వచ్చినటువంటి సందర్భం ఉంది. కానీ అధికారంలోకి వచ్చినాక 1-2 గ్యారెంటీలను అమలు చేసి మిగతా